విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తనను గెలిపిస్తే అద్దెకు ఉండేవారికి ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి బాబురావు స్పష్టం చేశారు. ప్రజలపై భారాలు లేకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన విజయవాడను మారుద్దాం మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసిన టీడీపీ, వైసీపీలు విజయవాడ నగరం పట్ల వివక్షత చూపాయన్నారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలం చెందారని, గుణదల వంతెన పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని, విజయవాడను మార్చడానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అద్దెకు ఉండేవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడలో నిర్లక్ష్యం దాని మీద మేము అంత చేసాం ఇంత చేసామన్నారు. మేము ఎక్కడైనా బహిరంగ చర్చకి రెడీ. ఆఖరికి విజయవాడలో చెప్పాలంటే విజయవాడలో కోర్టు భవనం పూర్తయ్యడానికి 10 ఏళ్ళు పట్టింది. అది కూడా హైకోర్టు 6 సార్లు మొట్టికాయలేసి ఆదేశాలు ఇస్తే కోర్టు భవనం పూర్తయింది. విజయవాడలో మొండి గోడలు చూద్దాం. నేను చెప్పిన గుణదల ఫ్లైఓవర్, ఈఎస్ఐ ఆసుపత్రి కాగితాల మీద ఉంది. ఉన్న భవనం కూల్చారు, కొత్త భవనం రావటంలా. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకల ప్రసూతి బెడ్స్ కోసం వేసిన ఇది శిలాఫలకమే ఉంది. ఒక మంచం మీద 3 మహిళల్ని బాలింతలను పడుకోబెడుతున్నారు. ఇప్పటికీ తెలుగుదేశంలో పూర్తి కాల, వైసీపీలో పూర్తి కాల. మీకు ఇటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి, పాత ప్రభుత్వ ఆసుపత్రి లేదు, గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జా, మీకు ఎన్ని కావాలంటే మొండి గోడలు. తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ శాసనసభ్యుల యొక్క అసమర్థతకి నిదర్శనంగా కనపడుతున్నాయి. అందుకే ఈ విషయాల మీద మేము అన్ని వర్గాలకి సంబంధించి, స్పెసిఫిక్గా విజయవాడ నగరానికి సంబంధించిన అంశాల మీద మేము చేస్తున్నాం. ఇప్పటిదాకా వీటి మీద కొత్తగా మేము పెట్టడం కాదు, వీటి మీద పోరాటం చేస్తున్నాం, వీటి మీద ఆందోళన చేస్తున్నాం, వీటిలో కొన్ని సాధిస్తున్నాం. రేపు రాబోయే కాలంలో మా పోరాటానికి ఎమ్మెల్యే పదవి కూడా తోడైతే ఖచ్చితంగా వాటిని సాధిస్తాం. అందుకే ఈ మేనిఫెస్టో సిపిఎం మేనిఫెస్టో కాదు, విజయవాడ నగర ప్రజల మేనిఫెస్టో.